Hello guys, welcome to the review of the movie Chava, acted by Vicky Kaushal garu and Rashmika Mandana garu. So inka review loki వెళ్ళే ముందు ఒక్కొక్క షవర్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్న ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా చావా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది హిందీలోనే చూసాను అనుకోండి, వన్ ఆఫ్ ద ప్రాపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ బయోపిక్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పొచ్చు. టూ మచ్ ఎక్స్ట్రాడినరీగా అయితే తీశారని చెప్పొచ్చు. అండ్ విక్కీ కౌశల్ గారు ఈ మూవీలో నటనించారని చెప్పేది, జీవించారని చెప్పేది అంతకంటే చిన్న విషయం. అది దానికి మించి చేశారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఆ ఫ్రీ క్లైమాక్స్లో దానికి ముందొచ్చే సీన్స్లో కూడా ప్రాపర్గా అదేంటది జీవించారని చెప్పడానికన్నా పెద్ద స్థాయిగా యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు విక్కీ కౌశల్ గారిది. టూ మచ్ గుడ్గా 100% నేషనల్ అవార్డు రావాల్సిన యాక్టింగ్ అది. అలాంటి ఏంటది ఎమోషన్స్ని మిక్స్ చేసుకొని కలిగి వచ్చినటువంటి యాక్టింగ్ చేసి అందరినీ మెరిపించారని చెప్పొచ్చు. టూ మచ్ ఎక్స్ట్రాడినరీ బయోపిక్. అఫ్కోర్స్ మనకు తెలిసిందే, ఛత్రపతి సంభాజీ గారు మన దేశానికి పోరాడాడు, ఒక పెద్ద వీరుడు. అలాంటి వాళ్ళది బయోపిక్ తీసుకొచ్చి ఇంత ఎక్స్ట్రాడినరీగా తీయడం అనేది మామూలు విషయం కాదు. దాంట్లో యాడ్సప్ టు డైరెక్టర్ గారు అని చెప్పొచ్చు. విక్కీ కౌశల్ గారిని సెలెక్ట్ చేసుకుని టూ మచ్ ఎక్స్ట్రాడినరీగా అదిగోండి ఛత్రపతి సంభాజీ గారిని చూసినట్టే ఉందని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో దాంట్లో ఫ్రీ క్లైమాక్స్ ముందు 5,000 సైన్యంతో పోరాడేటువంటి ఒక యాక్షన్ సీన్ ఏంటది, దాంట్లో వాళ్ళు చేసే యాక్టింగ్ ఏంటది, ఇవన్నీ చూసుకుంటుంటే ఆ లాస్ట్ ఫ్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి ఆ ఎమోషన్స్ కంటెంట్ సీన్స్ కావచ్చు, దానికి ఇలాంటి వాటికి టూ మచ్ గుడ్గా నేషనల్ అవార్డు రావాల్సినటువంటి ఒక యాక్టింగ్ సీన్ అది విక్కీ కౌశల్ గారిది. అఫ్కోర్స్ అంత పెద్ద రీచ్ స్థాయి వచ్చిన ఫిలిమ్స్ ఏవి లేవు వాళ్ళ దీంట్లో. అఫ్కోర్స్ ఈ చావా ఇంకా పెద్ద స్థాయిలో పోతుంది. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఈ పుష్ప 2 ఫిలిం 6th వచ్చింది కదా, యాక్చువల్లీ 5th రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇది. ఇంకా పుష్ప 2కి హిందీ మార్కెట్లో అఫ్కోర్స్ మనకు తెలిసిందే ఆ రీచ్ అనేది ఎక్కువ ఉంది, అయిపుండే పుష్ప 2 ఫిలింకి. దానికని డిలే చేసుకుంటూ ఇప్పుడు రిలీజ్ అయింది ఆ ఫిలిం. అప్పుడు రిలీజ్ అయింటే మాత్రం ఇంకొద్దిగా తగ్గేదేమో కలెక్షన్లు. పుష్ప 2 కొద్దిగా ఎఫెక్ట్ అయి ఉండేది, తెలుసుకుంటుంటే చెప్తున్నా అంతే. అది పరిస్థితి వచ్చేది అప్పుడు పుష్ప 2కి. ఎలాగో చూసుకుని ఒక 500 పోయిందంటే మన అంచనా ఉండే, కానీ ఇంకా ఎక్కువ పోయింది కదా హిందీ మార్కెట్లో మన పుష్ప 2. ఇంకా అంత రాకుండేటువంటి పరిస్థితి ఉండుండే పుష్ప 2కి అప్పుడు కనుక ఈ ఫిలిం వచ్చుంటే. ఎందుకంటే అలాంటి బయోపిక్ మూవీ ఇది. ఊరికే అలా చూసేయడం కాదు, ఫస్ట్ నుంచి మన లాస్ట్ వరకు దాంట్లో మనకు చూపించేటువంటి ఒక కనెక్టివిటీ, ఆ ఎమోషన్స్ కలుగున్న కొన్ని అర్థాలు అన్నిటిని చూపించిన విధానం గురించి కూడా బాగా అనిపిస్తుంది. దాంట్లో సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఫ్రీ క్లైమాక్స్ ఏంటి, ఆ క్లైమాక్స్ ఏంటి, 500 మంది సైన్యంతో పోరాడటం ఏంటి, మన దేశానికి పోరాడేటువంటి చూపించే అలాంటి ఎమోషన్స్లు కూడిన సీన్స్ ఏంటి. బికాస్ రష్మిక గారి యాక్టింగ్ కూడా బాగానే ఉందనుకోండి. విక్కీ కౌశల్ గారిది అక్కడ విక్కీ కౌశల్ గారు చేశారా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఊరికే నటించలేదు, దాంట్లో ఇంకా ఎక్కువ స్థాయికి ఇంకా మనం ఆలోచించుకోలేము. మనం అటువంటి ఎక్స్టెండ్కి వెళ్ళి ఉంటుంది వాళ్ళది సెకండ్ హాఫ్ మనకు చూస్తుంటే. అలాంటి హైప్ కలుగున్నటువంటి ఒక ఏంటది మనకి ఫైర్ తెప్పించేటువంటి ఒక ఎమోషన్స్ని కూడా వచ్చేటువంటి ఒక సీన్స్ ఉంటాయి మనకి సెకండ్ హాఫ్లో. దానికి ఒక సపోర్టింగ్ రోల్లో చేసే ఒకరు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళది కూడా బాగానే ఉంది యాక్టింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళ పేరేమో తెలుస్తలేదు, కానీ సపోర్టివ్ రోల్లో ఉన్నారా హీరోకి, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు.
టూ మచ్ గుడ్గా ఉందని చెప్పొచ్చు. సో ఇది చావా మూవీ. ఈ హిందీ అర్థం కాని వాళ్ళు కూడా వెళ్ళి చూసేయచ్చు, ఏం పర్లేదు, అర్థమే అవుతుంది. సబ్టైటిల్స్లో చూసేసుకోవచ్చు. ఇప్పుడు సబ్టైటిల్స్ లేకపోయినా హిందీ రాకపోయినా ఆల్మోస్ట్ అన్నీ అర్థమైపోతూ ఉంటుంది. ఆ సీన్స్ మనకు కనెక్టివిటీ చేస్తూనే ఉంటుంది. ఒకసారి చూసేయండి అని చెప్తున్నా. కంపల్సరీగా చూడాల్సినటువంటి సినిమా చావా. అంత ఇంత తక్కువ అంచనా వేయాల్సినటువంటి సినిమా కానీ కాదు. ప్రతి ఒక్కరందరూ కలిసి చూడాల్సిన సినిమా అయితే చావా అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కొద్దిగా లేట్ అయ్యాం, కొద్దిగా బిజీట్లు ఉండేట్టు అని కొద్దిగా. సో ఈరోజు అయితే చూడడం అయితే జరిగింది కాబట్టి టూ మచ్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం చూసినటువంటి ఒక ఫీలింగ్ అయితే కలిగింది అని చెప్పొచ్చు. సో అందరూ ఒక ట్రై ఇచ్చేయండి చావా మూవీకి. సో ఈ ఫిలింకి రేటింగ్స్ ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది, ఎందుకంటే బయోపిక్ మూవీ తెలిసిందే. ఇంకా బయోపిక్ కన్నా ఎక్స్ట్రాడినరీ, బయోపిక్ను కూడా ఇంత ఎక్స్ట్రాడినరీగా తీయొచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చావా మూవీ అవుతుంది, ఛత్రపతి సంభాజీ గారిది. సో ఎక్సలెంట్ మూవీ. దీనికి రేటింగ్ మనం నాకు తక్కువ అయిపోతుంది కాబట్టి ఏమి ఇవ్వటం లేదు. ఇది టూ మచ్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ హిందీ ఫిలిమ్స్లో. సో ఈ రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ అంతగా రావట్లేదు, కొత్తగా ఏం చేయట్లేదు, ట్రై ఇవ్వట్లేదు అంటారు కదా. ఈ చావా మూవీ ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. సూపర్గా ఉన్నటువంటి ఒక మూవీ అయితే తెచ్చారని చెప్పొచ్చు. సో విక్కీ కౌశల్ గారిది గుర్తుపెట్టుకునేటువంటి సినిమా ఇది. వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ చేశారని చెప్పొచ్చు. సో ఇది గైస్ ఇవాటి ఒక మూవీ రివ్యూ చావా. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటే దానికైతే మీరైతే క్యాచప్ బోనస్ ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.